వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీటీడీలో హిందువులు మాత్రమే ఉద్యోగులుగా ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్. టీటీడీలో ఇక హిందూ ఉద్యోగులే. ఆర్బీఐ గవర్నర్ పదవీకాలం పొడిగింపు. డీప్ ఫేక్ బారిన పడ్డ ఆర్బీఐ గవర్నర్. అణ్వాయుధాల వినియోగం కీలక దస్త్రంపై పుతిన్ సంతకం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ షాక్. వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఊస్ట్. పోలీసుల ముందు లొంగిపోయిన లగ్జర్ల కేసు నిందితుడు. టీటీడీలో 7,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా అందులో 300 మంది అన్యమతస్థులు, హిందువులు కానివారు ఉన్నారు. తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం వీరిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపుతున్నారు. లేదంటే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(5) సమ్యతం ఇస్తుంది. కాగా టీటీడీలో హిందువులే ఉద్యోగులుగా ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం డిసెంబర్ 10తో ముగియనుంది. అయితే శక్తికాంత్ దాస్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించనుంది అంటూ పేర్కొంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదే జరిగితే 1960 తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన అధికారిగా శక్తికాంత్ దాస్ ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు. 2018లో ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివిధ పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు ఇది ఫేక్ వీడియో అంటూ హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టి 1000 రోజులు పూర్తయిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ఇందులో పేర్కొన్నారు. ఉక్రెయిన్ అన్నంత పని చేసింది. యుఎస్ అందించిన అత్యాధునిక లాంగ్ రేంజ్ ATACMS మిసైల్కు తొలిసారిగా రష్యాపై ప్రయోగించింది. మరోవైపు న్యూక్లియర్ క్షిపణులతో సిద్ధంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనితో మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమైందని చర్చ మొదలైంది. తాము అందిస్తున్న లాంగ్ రేంజ్ మిసైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు బైడెన్ పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ గత సర్కార్ తీసుకువచ్చిన జీవో 16ను కొట్టివేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో కేసీఆర్ సర్కార్ వివిధ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వేలాది మందిని రెగ్యులరైజ్ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం జీవో 16ను కొట్టివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగ్చర్ల ఘటన గురించి తెలిసిందే. భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్పై లగ్చర్ల, రోటిబండ గ్రామస్తులు మూకముడిగా దాడి చేశారు. ఈ ఘటనలో 16 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. కాగా ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్న సురేష్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. దాడి జరిగిన రోజు నుంచి సురేష్ పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అనూహ్యంగా నేడు వికారాబాద్ పోలీసుల ఎదుట సురేష్ స్వయంగా లొంగిపోయాడు. దీనితో పోలీసులు సురేష్ని కోడంగల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చూసారుగా వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.